తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ పథకం సర్వే ముమ్మరంగా సాగుతోంది. సర్వేయర్ల ఇంటింటికి వెళ్లి పథకం కోసం అప్లై చేసుకున్న వారి వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. అయితే యాప్లో వివరాలు సక్రమంగా చేస్తున్నారా లేదా అని తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు సూపర్ చెక్ చేయనున్నారు. సర్వే పూర్తయిన 5% ఇళ్లలో మళ్లీ సర్వే చేయనున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేయాలని సర్కార్ భావిస్తోంది. మొత్తం 4 విడతల్లో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. సొంత జాగా ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80,54,554 అప్లికేషన్లు వచ్చాయి. అప్పటి వరకు 68,000, ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించారు. సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో 5% అంటే దాదాపు 4 లక్షల దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేయనున్నారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితాను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఇందిరమ్మ ఇళ్ల సంబంధించి పథకం సంబంధించి దాదాపు ఇప్పటికే సర్వే కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా యాప్ లో కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. అయితే ఇటు గ్రౌండ్ లెవెల్లో మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మరోసారి సూపర్ చెక్ సర్వే కూడా చేరున్నారు ఇటు సర్వే అధికారులు. అయితే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80,54,554 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలలో వార్డు అధికారులతో పాటు కొన్ని చోట్ల ఇతర సిబ్బంది యాప్ సర్వే కోసం సర్కార్ ఎంపిక చేసింది. మరి వీటన్నిటి కూడా ఇంటింటి సర్వే భాగంగా కూడా చేపట్టారు. దాదాపు 80% పైగా కూడా సర్వే కూడా పూర్తయింది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 68,57,216 దరఖాస్తులు కూడా ఇళ్ల వద్దకు వెళ్లి సర్వేయర్లు అంటే గ్రామ లెవెల్ అయితే కార్యదర్శులు, సిటీ లెవెల్లో అయితే మాత్రం ఇటు పురపాలక సంబంధించిన వార్డు అధికారులు కూడా వెళ్లి ఇంటింటి సర్వే కూడా చేశారు. మరి అక్కడ ఇంటి స్థలం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏ రకంగా ఉంది, మరి శిథిలావస్థలో ఉన్న ఇంటికి సంబంధించిన నిర్మాణాలు ఏ రకంగా ఉన్నాయనిపై కూడా పూర్తి వివరాలను కూడా ఇటు గ్రామ సంబంధించిన కార్యదర్శి అంతా కూడా ఇంటింటి సర్వేలు కూడా చేశారు. దాదాపు ఇది కొలికొచ్చింది. మరి సర్వే పూర్తయినటువంటి వాటిలో సూపర్ చెక్ పేరుతో దాదాపు 5% దరఖాస్తులు కూడా గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు కూడా ఆ శాఖకు కూడా గ్రామాల్లో ఎంపీడీఓ అధికారులు, అదేవిధంగా పురపాలక కమిషనర్లు లాగిన్ కూడా పంపిస్తున్నారు. మరి వీటి దరఖాస్తులో ఇళ్లలో కూడా వెళ్లి సర్వేలు కూడా యాప్ లో నమోదు చేసి వివరాలు సక్రంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని కూడా మరోసారి పరిశీలిస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న తప్పులు కూడా ఉంటే మాత్రం వాటిని వివరాలు కూడా నమోదు చేసి వెంటనే సర్వేలపై కూడా తీసుకునే చర్యలు కూడా తీసుకునేది కూడా అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇటు ఇందిరమ్మ ఇళ్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకి ఆ ఇల్లు ఇచ్చారని కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా చాలా పగడ్బందీగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో బిలో పావర్టీ లైన్, దరిద్ర రేఖకు దిగునున్న వారికి మాత్రమే అభివృద్ధి ఫలాలు అందాలి. ఎవరికైతే ఇల్లు లేదో, ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు కూడా సాయం చేస్తామన్నారు. మరి ప్రతి నియోజకవర్గానికి అంటే రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో భాగంగా 3,500 ఇళ్లు కూడా శాంక్షన్ చేస్తామని కూడా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కూడా ప్రస్తావించారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి గైడ్ లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే అంటే సంక్రాంతి తర్వాతనే గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా చేపడతామని చెప్పారు. ఇదంతా కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఉండే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. మరి జనవరి నెలాఖరులోగా లబ్ధిదారుల జాబితా, ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలు కూడా రూపొందించే ప్రణాళిక కూడా రూపొందిస్తారు. మరి సంక్రాంతి పండుగ తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేసి మరి ఇందులో అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండనుంది. మరి ఇందిరమ్మ కమిటీలకు ఈ లబ్ధిదారుల ఎంపికలో ముఖ్య పాత్ర పోషిస్తారు. కాబట్టి మరి ఇప్పటికే ఇటు ఇందిరమ్మ ఇళ్ల కమిటీలు కూడా ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆమోదించారు. మరి ఎక్కడైనా కమిటీలు ఏర్పాటు చేసుకోకపోతే ఈ వారం రోజుల్లో
పూర్తి చేయడానికి కూడా అధికారులు కూడా సన్నమవుతున్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికి కూడా చర్యలు చేపట్టారు కాబట్టి మరి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన లబ్ధిదారుల ఎంపికపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇంటింటి సర్వే కూడా దాదాపు 80% పైగా పూర్తయింది కాబట్టి మరి మరో 1 వీక్ లో పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేసిన తర్వాత మరి ఎవరికి ఇంటి స్థలం ఉందో వారికి మాత్రమే మొదటి విడతలో భాగంగా 4 విడతల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అమౌంట్ కూడా సాంక్షన్ చేస్తారు. మధ్యవర్తి ఎవరు లేకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలను కూడా 4 విడతల్లో కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 5 లక్షలు కూడా జమ చేస్తామని కూడా ఇప్పటికే స్పష్టం చేస్తారు కాబట్టి మరి ఎక్కడ మధ్యవర్తిత్వం లేకుండా దళాలకు చోటు లేకుండా పగడ్బందీగా ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ చెప్పుకోవచ్చు. మరి ఎక్కడైనా చిన్న తప్పు లాంటివి దొరికితే మాత్రం ఇటు సర్వేలపై కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. మరి ఎక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎంపుకోబోతాం. మరి ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. మరి కొంతమంది ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్టు కూడా ప్రభుత్వ దృష్టికి వచ్చింది కాబట్టి మరి వాటిని మరోసారి ఐడెంటిఫికేషన్ చేసి ఈ 5% కూడా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి మరి ఎవరైనా నిజమైన లబ్ధిదారులు మరి ఎవరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఒక సూపర్ చెక్ సర్వేను కూడా చేపడుతుంది కాబట్టి మరి దానిలో పూర్తిగా ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాతనే గ్రామ సభల ద్వారా సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి మరి త్వరలోనే అంటే ఈ నెలాఖరులో లబ్ధిదారుల జాబితాను కూడా రిలీజ్ చేసి మరి ఫిబ్రవరి 1st వీక్ లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను కూడా ఎంపిక చేసిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. మరి దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.